చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేమలు, ఆప్యాయతలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కలిస్తేనే ఒక మనిషి జీవితం. అలాగే కారం, తీపి, పులుపు ఇవన్నీ కలిస్తేనే పచ్చడి. సకల రుచుల సమ్మేళనం మన రోటి పచ్చడి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి రోటి పచ్చడి ఏంటో చూద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య సమ్మర్ స్పెషల్స్ ఏం చేస్తున్నారు? ఈ మధ్య సమ్మర్ స్పెషల్స్ ఇంట్లో అంటే కొంచెం రసాలు అవి కొంచెం వెరైటీగా లస్సీలు పరుడాలు. ఓకే, మరి చట్పట్లో ఈరోజు స్పెషల్ ఏంటి? పచ్చి బొప్పాయి కాయతోటి పచ్చడి. ఓ, బొప్పాయితో పచ్చడి చేసుకోవచ్చు. యాక్చువల్ గా పచ్చి బొప్పాయి కాయ పైన గ్రీన్ గా ఉంటుంది సార్, దాంతో రకరకాల కూరలు చేసుకోవచ్చు, కూట్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి అయితే పచ్చి బొప్పాయి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? తప్పకుండా. పచ్చి బొప్పాయి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ధనియాలు. సో సుమిత్ర గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు కూడా చక్కగా పచ్చిపప్పాయిని శుభ్రంగా పీల్ చేసేసి ముక్కల్లాగా కట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు దీనికి మనం పీల్ చేసేటప్పుడు పైన ఈ ఆకుపచ్చగా వస్తుంది కదా తొక్క, అది కొంచెం కూడా లేకుండా మొత్తం తీసేయాలి, ఎందుకంటే చేదు ఉంటుంది అది కొంచెం. సో అది తీసేయాలి. లోపల వైపు వెళ్ళే చూసారు, అది తెల్లగా వచ్చింది కదా, కొద్దిగా గింజ పట్టినట్టుగా. సీడ్లెస్ వెరైటీ అయితే మనకి ఇలా వస్తుంది, విత్ సీడ్స్ అయితే సీడ్స్ వస్తుంది. ఈ తెలుపు భాగాన్ని కూడా లోపల నుంచి మనం తీసేయాలా, లేకపోతే కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. ఇంత తెల్లగా కనపడేంత వరకు బొప్పాయిని పీల్ చేసుకోవాలి. అట్లానే లోపల ఉన్న దాన్ని కూడా మొత్తం గింజల భాగాన్ని కూడా నీట్ గా తీసేయాలి, ఎందుకంటే అది కొంచెం చేదు ఉంటుంది. సరే, ఇలా శుభ్రంగా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీరు చెప్పండి. నా ప్రాసెస్ తాలింపు పెట్టాలి. సూపర్. ఏమో నాకు భయం, మీరు ఎప్పుడన్నా మారుస్తారేమో టక్కున. లేదు, మీరు చెప్పాక మారేస్తే ఆ మజా వేరు. అందుకని లాస్ట్ పంచి మందైతే అందుకని మీతో చెప్పించి అలా కాదు అని మారుస్తే అప్పుడు బెటర్. అబ్బా, సో ఇవాళ అయితే తాలింపుతోనే స్టార్ట్ అవుతుంది. సో కిక్ మీదే అనమాట ఇవాళ, నాదే కిక్. ముందుగా పోపుకి కావాల్సిన నూనె వేసుకుందాం, కొంచెం వేడెక్కిన తర్వాత. అలాగే కొంచెం బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి. యాక్చువల్గా టేస్ట్ కూడా ఎలా వస్తుందంటే, ముందు మూకుడు వేడెక్కాలి, బాణడి కానీ పెన్నం కానీ. తర్వాత నూనె వేసాక నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. సాధారణంగా ఏం చేస్తామంటే నూనె వేసేసి అది వేడెక్కకుండా నూనెతో పాటే పోపు గింజలు కూడా వేడెక్కిపోయేలా వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా వేయద్దు. అలా అంటే ఇది ఇలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో మన పోపుకి మినప్పప్పు, దీనికి కొంచెం పోపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆవాలు వేసినట్టుగా మెంతి గింజలు, ఎందుకంటే ఇందులో కొంచెం చిరుచేదు వస్తుంది, ఆల్రెడీ చేదు ఉంటుంది కాబట్టి వద్దు. జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎండుమిర్చి, ఇంగువ మనం పక్కన పెట్టేసుకున్నది, నువ్వులు. సో మాడకుండా ఇమీడియట్ గా తీసి పక్కన పెట్టాను. మూకుడు పెట్టేశాను. ఇది కూడా నూనె వేడెక్కిన తర్వాత పచ్చి బొప్పాయికాయ ముక్కలు బాగా వేయించుకోవాలా. దీనిలో ఇది తొందరగా మగ్గడం కోసం అని చెప్పి పసుపు, ఉప్పు, పచ్చడికి ఎంత ఉప్పు పడుతుందో అది ఇక్కడ వేస్తాం. రోటి పచ్చడి కండి ఎండు మిరపకాయ కన్నా పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది. అందులో మనం నూరేటప్పుడు పచ్చిమిరపకాయ మెదగకుండా కొంచెం ముక్కగా చేస్తే మన ఈ ఉప్పు, చింతపండు అన్ని వేస్తాం కదా, అది తగిలి మన పులిహోరలో మిరపకాయలు చాలా మంది ఇష్టపడతారు చూస్తారా, అట్లా ఆ రకంగా ఉప్పు, చింతపండు అన్ని పట్టి చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. చింతపండు, పులుపుకి చింతపండు.
చింతపండు మరీ ఎక్కువైపోతుందని అనుకునే వాళ్ళు చివరికి నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి కొంచెం నిమ్మకాయ కూడా ఎక్కువ వాడతాం కదా. అవును, నేను కొంచెం దాహం అనగానే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుందామా అనుకుంటాం కదా. యాక్చువల్గా ఆడవాళ్ళకి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి వయసు స్థాయిల్లో అన్ని రకాల కూడా అన్ని స్టేజెస్లోనూ హెల్ప్ చేసేటువంటిది పచ్చిబొప్పాయి. ఇప్పుడు 13-14 ఏళ్ల వయసు పిల్లలకు కనుక ఇది తినిపించినట్లయితే పచ్చిబొప్పాయి కూర చేయండి, కొబ్బరి వేసి కూర చేయొచ్చు, లేకపోతే కూట్ చేయండి, ఏది చేసినా కూడా మనకి నెల దీనిలో కడుపంతా కూడా క్లియర్ అయిపోతుంది. అది ఒకటి. తర్వాత ప్రసవానంతరం ఆడవాళ్ళు కనుక ఈ పచ్చి బొప్పాయికాయ గ్రేట్ చేసేసి జస్ట్ తురిమేసి అది పోపులో వేసేసి అలా తీసుకున్నా, అది ఆ పోపులో వేసింది బ్రెడ్ మధ్యలో పెట్టి తిన్నా కూడా చంటి పిల్లలకి పాలు ఎక్కువగా వస్తాయని చెప్పి ఇది ఆయుర్వేద వైద్య శాస్త్రం చెప్తోంది, నేను చెప్పడంట. సో అలాగే నా వయసు వచ్చేటప్పటికి మీలో ఉంటే పర్వాలేదు అనుకోండి, మాలా కొంచెం హెవీ వెయిట్ ఛాంపియన్స్ ఉన్నారనుకోండి కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అలాగే వెయిట్ ఒబేసిటీగా ఉన్నటువంటి వాళ్ళు తగ్గడానికి. సో రోజు బొప్పాయి పండు దొరకపోవచ్చు, మనకి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉప్మా ఏది చేసినా కూడా దానిలోకి చట్నీ లాగా దీన్ని వాడేసాం అనుకోండి బాగుంటుంది. సో దీని గుడ్నెస్ మనకు వస్తుంది. నాలా ఉన్నవాడు మీలా అవ్వచ్చు, చక్కగా అందంగా స్లిమ్ గా. థ్యాంక్ యూ. సో అదే చెప్తున్నాను కదా, అన్ని రకాల. అలాగే ఇది కొలెస్ట్రాల్ తక్కువ అవడం వల్ల హార్ట్ డిసీజెస్ కూడా చాలా మంచిది. మెయిన్ బ్లాక్స్ అవి లేకుండా క్లియర్ చేయడానికి, దానికి ఒంటిలో ఉండేటువంటి దుష్ట రక్తాన్ని అంతా పోగొట్టడానికి కూడా పచ్చిబొప్పాయి ఈజ్ ఎక్సలెంట్ అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు మర్చిపోకుండా కంపల్సరీ ఒక పచ్చిబొప్పాయి తెచ్చి ఈ పచ్చడి చేయాల్సిందే. మెయిన్ ఒబేసిటీ ఉంది కదా, ఖచ్చితంగా వాడతారు వాళ్ళు. రోజు ఆ తిని కూడా బోర్ వస్తుంది, అలా బొప్పాయి తినాలన్నా కూడా విసుగు వస్తుంది. కొంచెం మెత్తబడితే మనం నూరుకోవడానికి దీనిలో కొద్దిగా టమాటాలు వేస్తున్నాం. అంటే ముక్క మెత్తబడితే ఇది వేసేసుకోవచ్చు. మనం చూసుకొని చింతపండు కూడా వేసాం కాబట్టి టమాటా ఊరికే ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం మాత్రమే. సో టమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా మగ్గిపోయాక, అంటే ముక్క మనకి గరిటెతో నొక్కితే కట్ అవ్వాలి, మెత్తబడిపోవాలి, అంతవరకు ఫ్రై చేయాలి. తర్వాత దింపుకునే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా నూనెలో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇంకొక టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి పచ్చడి నూరుకుంటే మన పచ్చి పప్పాయి పచ్చడి రెడీ అయినట్టే కదా. సో ఫస్ట్ పోపు వేసేనా రోట్లో. ఇదే కొంచెం బైండింగ్ లా కూడా వచ్చేస్తుంది పచ్చడికి కదా. నేను నువ్వులు కూడా కొంచెం ఇదిగా ఉంటాయి కదా, బాగా. ప్లస్ మామూలు పోపుతో కన్నా కొద్దిగా నువ్వులు, ధనియాలు లేదా పల్లీలు కొంచెం ఫ్లేవర్ వేరేగా రావడానికి. యాక్చువల్గా మనం పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా రకరకాలైన పద్ధతులు వాడితే కనుక, ఇప్పుడు దీనిలో మగ్గించేటప్పుడే మనం పోపులో వేసేటప్పుడే ఉల్లిపాయ కొత్తిమీర కలిపి వేయించి నూరాలి, అప్పుడు మీకు స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ వస్తుంది అనమాట. సో అట్లా రకరకాలుగా మనం ఎలా కావాలంటే అలా. పూర్వకాలంలో అందరూ మగవాళ్లే చేసేవారు కదా వంటలు. అవును, భీముడు, నలుడు, నలభీమ పాకం అన్నారు కానీ ఎప్పుడు ఆడవాళ్ళ పేరు చెప్పలేదు చూడండి మీరు. మరి ఎందుకు మారిందంటారు అసలు? మనకెందుకు దీని మీద ఏదో పరిశోధన చేసి మీరే చెప్పాలి నాకు అసలు. కానీ మగవాళ్ళు వండే చేసేటప్పుడు ఇది ఉండేది, వాళ్ళకి బలం ఎక్కువ కదా, దంచుతారు. ఆడవాళ్ళు వచ్చేటప్పటికి గ్రైండర్లు వచ్చేసి కుమార్లని. అది కూడా ఓకే. అయితే ఇది వేసేనా? పచ్చిమిరపకాయ నూనెలో మగ్గి నిగారింపుతో ఎంత బాగుందో చూడచ్చు. అది కొంచెం నలగకుండా ఉంచుకుంటే మనం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంత మగ్గటం వల్ల ఏమో కదా, నలగటం కూడా ఊరికే ఇలా కొట్టగానే నలిగిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫైనల్గా బెల్లం. ఇది ఆప్షనల్, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. కారంగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. అవును, అయిపోయిందా? ఓ సూపర్. అయితే నేను బౌల్లోకి తీసేస్తాను. ముక్క అనేది ఎక్కడ తెలియకుండా కూడా వచ్చేస్తుంది చూడండి. ఎక్కడో ఒక చోట ఉన్నా కూడా అది అన్నంలో తెలియాల్సిందే.
మనం మెంతులు కూడా 2 గింజలు వేసాం, ఎందుకంటే దీనిలో ఒకవేళ ఎక్కడన్నా చిరిచేది ఉన్నా కూడా ఇది కాంపెన్సేట్ చేసేస్తాం. ప్రవీణ గారు, పచ్చి బొప్పాయి పచ్చడి చూసి చెప్పండి. ఫస్ట్ టైం తింటున్నాను. అవునా? ఇలా చాలా మంది ఫస్ట్ టైం తినేవాడికి ఎలా ఉందో కరెక్ట్ గా చెప్పండి. అలాగే కరెక్ట్ గా పచ్చి నిజం చెప్తాం. సరే. మీరు పాజ్ ఇస్తారు, ఆ పాజ్ లో అసలు నా హార్ట్ బీట్ ఎంత పెరుగుతుందో చూడాలి. సూపర్. హార్ట్ కి ఇంత ఉపయోగపడే పచ్చడి చేసి పెట్టి మళ్ళీ మీరు హార్ట్ గురించి భయపడతారా? ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. లాస్ట్ లో మీరు వేసిన బెల్లము ఆప్షనల్ కాదు, కంపల్సరీ వేయాలి. అవునా? అంత బాగుంది. ఇందులో అంటే కొంచెం ఎక్కడో మెంతులు చేతి తగులుతోంది కదా, దానికి తీపి. ఇది బొప్పాయితో చేసాము అని చెప్పక్కర్లేదు, చెప్పినా పర్లేదు. అంత బాగుంది టేస్ట్. చాలా బాగుంది సుమిత్ర గారు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి పచ్చి బొప్పాయి పచ్చడి ఎలా తయారు చేసామో. అసలు ఈ బౌల్ అంతా వదలకుండా ఇలాగే తినేయాలనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పచ్చి బొప్పాయి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ధనియాలు. పచ్చి బొప్పాయి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, అలాగే దానితో పాటు ధనియాలు, నువ్వులు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి పచ్చి బొప్పాయి ముక్కలు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. బొప్పాయి ముక్క బాగా మెత్తబడిన తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసి బాగా దంచుకున్న తర్వాత బొప్పాయి ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత చివరిలో కొద్దిగా బెల్లం వేసి పచ్చడిని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బొప్పాయి పచ్చడి రెడీ. సుమిత్ర గారు, ఈ రోజు చట్పట్లో మా అందరికి చాలా ఉపయోగపడే, హెల్త్ కి సంబంధించిన, ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది బొప్పాయి అని చెప్పారు. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నారు. సో దానితో ఒక మంచి రుచికరమైన పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన పచ్చి బొప్పాయి పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా వెరైటీగా కూడా ఉంది కదా. మరి మీరందరూ తప్పకుండా తయారు చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ రోజు మీరు పచ్చి బొప్పాయి పచ్చడి చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలోకి వెళ్ళి ఈ పచ్చడి చూసేయండి.